జీవితంలో ఒక భాగంగా మారిపోవడంతో పాటు మనకు హస్తభూషణంగా మారిన సెల్ ఫోన్ వాడకంతో అనేక అనర్థాలు పొంచి ఉన్నాయని అనేక పరిశోధనలు ఎలుగెత్తి చాటుతోన్న నేపథ్యంలో మొబైల్ వాడకంతో పొంచి ఉన్న అనర్థాల గురించిన ప్రత్యేక కథనాన్ని ఈరోజు మీకు అందిస్తున్నాం. నేటి ఆధునిక జీవితంలో సెల్ ఫోన్ లేని జీవితాన్ని ఊహించుకోలేం. సెల్ ఫోన్ అంతగా మన జీవితాల్లో అల్లుకుపోయింది. విప్లవాత్మక సమాచార వారధిగా ఆవిర్భవించిన సెల్ ఫోన్ కు సంబంధించిన మరో కోణాన్ని పరిశీలిస్తే దాని రేడియేషన్ మూలంగా అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయనే వాదన చాలా కాలంగా వినిపిస్తూనే ఉంది. అనేక పరిశోధనల్లో ఆ వివరాలు వెల్లడవుతూనే ఉన్నాయి కూడా. ఈ నేపథ్యంలో అతిగా సెల్ ఫోన్ వాడితే ఎలాంటి అనర్థాలు వచ్చి పడే అవకాశం ఉందో, వాటిని నివారించుకునేందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. హలో. సెల్ ఫోన్ అరచేతిలో అద్భుతాలని ఆవిష్కరించే బుల్లి పెట్టె. ఇవాళ సెల్ ఫోన్ లేని జీవితాన్ని ఊహించుకోవడం కూడా దుస్సాధ్యమే. సెల్ ఫోన్ అంతగా అల్లుకుపోయింది మన జీవితాల్లో. సెల్ ఫోన్ లేనిదే ఏమీ తోచని విధంగా తయారయింది నేటి పరిస్థితి. నిజమే, సమాచార విప్లవ ఫలాలను అత్యంత అద్భుతంగా ఆవిష్కరిస్తున్న సాధనం సెల్ ఫోనే అంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. అయితే నాణ్యానికి ఇది ఒక పార్శ్వం మాత్రమే. దీనికి రెండో వైపున భయం కలిగించే కోణం ఒకటి దాగుంది. సెల్ ఫోన్ రేడియేషన్ వల్ల మన ఆరోగ్యం ఇబ్బందుల్లో పడుతుందనే వాదనలు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ సెల్ ఫోన్ టెక్నాలజీని మనం గమనిస్తే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్తో నడుస్తుంది. దీన్నే మనం మైక్రోవేవ్స్ అని కూడా అంటాం. అంటే ఇది ప్రతిసారి ఈ మైక్రోవేవ్స్ ద్వారా మన సిగ్నల్స్ని తీసుకొని దాన్ని సౌండ్ లాగా మార్చి తిరిగి మనకు అది వినిపిస్తుంది. అయితే సెల్ ఫోన్ సైజుని బట్టి, దాంట్లో ఉండే బ్యాటరీ పవర్ని బట్టి, ఖరీదుని బట్టి, దాంట్లో ఉండే నెట్వర్క్స్ 1G 3G నెట్వర్క్ పెరిగే కొద్దీ వాటికి చాలా ఎక్కువగా మైక్రోవేవ్స్ని గ్రహించే కెపాసిటీ వస్తుంది. అంతేకాకుండా మనం రెండు రకాల ఫోన్స్ కూడా యూజ్ చేస్తాం. CDMA, GSM అనేది మనం మామూలుగా వాడుకునేది. CDMA ఏమో కొన్ని నెట్వర్క్స్ వాటిని యూజ్ చేస్తాయి. CDMAలో GSM ఫోన్ కంటే ఎక్కువగా రేడియేషన్ ఉంటుంది. అయితే రేడియేషన్ అనేది మనకు ఎక్స్రేల్లో వస్తుంది, ఎండ నుంచి వస్తుంది. మనం వాడే ప్రతి ఎలక్ట్రానిక్ పరికరం నుంచి కూడా కొన్ని ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ మనకు వస్తాయి. ఇవి ఎక్కువ కాలం, దీర్ఘకాలంగా మన శరీరాన్ని తాకినప్పుడు మనలో కొన్ని ఆరోగ్యపరమైన సమస్యలు వస్తాయి. అయితే సెల్ ఫోన్ గురించి దాదాపు ప్రపంచం అంతటా కూడా చాలా రీసెర్చ్ జరుగుతుంది. ఇప్పటికే 190 నుంచి 200 వరకు స్టడీస్ అయ్యాయి. అంటే ఏదో మనం చెప్పుకోవడం లేదు, ఆల్రెడీ మనుషులు దీని గురించి శాస్త్రీయంగా పరిశోధిస్తున్నారు. దీనివల్ల మనకి ఉన్న నష్టాలు ఉన్నాయా? అయితే ఈరోజు మనమంతా లిటరేచర్ చూస్తే దీనికి సంబంధించిన నష్టాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి ఇది అత్యవసరమైన వస్తువు అయినప్పటికీ దీని నుంచి మనం వచ్చే ప్రాబ్లమ్స్ అన్ని గ్రహించి జాగ్రత్తలు వహిస్తే మనం దీన్ని సేఫ్గా వాడుకోవచ్చు.